నారాయణ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. క్రీస్తు బోధనలోని ప్రేమ కరుణ శాంతిని పిల్లలకు అర్థమయ్యే మాటలో తెలిపారు. పట్టణ గంగన్నమ్మపేటలోని నారాయణ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏజీఎం శివనాగరాజు, పాస్టర్ జాన్, సిస్టర్ రత్నకుమారి పాల్గొన్నారు. విద్యార్థులు ఎలా మెలగాలనే అంశంపై పాస్టర్ జాన్ వివరించారు. సిస్టర్ రత్నకుమారి ప్రార్థన చేశారు. ఏజీఎం శివనాగరాజు మాట్లాడారు. క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. తెనాలి పట్టణ ప్రజలకు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఫెస్టివల్ని చక్కగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడాను ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళల్లో స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఎలా డెవలప్ చేయాలి అంటే అకాడమిక్స్కు తోడుగా వాళ్ళల్లో ఆ స్పిరిచువల్ హెల్త్ని కూడా డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ మనం ఒక యాక్టివిటీ రూపంలో కండక్ట్ చేయడం సర్వసాధారణం. జనరల్గా మనకు తెలుసండి, ప్రతి ఒక్కరికి 4 హెల్త్లు ఉండాలని చెప్తారు. 1 ఫిజికల్ హెల్త్, 2 మెంటల్ హెల్త్, 3వది వచ్చేసి ఫైనాన్షియల్ హెల్త్, 4 స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే మనం ఏ ప్రొఫెషన్లో రాణించినా కూడా అల్టిమేట్గా మనం సర్వీస్ చేయాల్సింది మనుషులకే. అంటే మనం ఒక ఇంజనీర్ అవ్వండి, ఒక డాక్టర్ అవ్వండి, ఒక టీచర్ అవ్వనివ్వండి, ఒక జడ్జి అవ్వనివ్వండి, ఒక కలెక్టర్ అనివ్వండి, ఒక ఐఆర్ఎస్ అవ్వనివ్వండి, ఐపీఎస్ అవ్వండి, అల్టిమేట్గా మనం సర్వీస్ చేసేది మనుషులకే. సో ఇలాంటి స్పిరిచువల్ హెల్త్ని డెవలప్ చేయడంలో భాగంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సో ప్రతి ఫెస్టివల్ని మనం ఒక యాక్టివిటీ రూపంలో అందరికీ ఈరోజు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గెస్ట్గా వచ్చిన జాన్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు పిల్లలకి. అలానే మన ఏసీఎం సార్ శివనాగరాజు సార్, అలానే రత్నకుమారి గారు సిస్టర్ గారు ఒక మంచి సందేశాన్ని పిల్లలకి పంచారు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ప్రజలందరికీ సెమీ క్రిస్మస్